ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానం, క్రైస్తవుడు ఎల్లప్పుడూ చేసే పనులు. బైబిల్ గ్రంథంలో క్రైస్తవులు అనే మాట 3 చోట్ల చెప్పబడింది. మొదటిగా అపోస్తల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనంలో, మొట్టమొదట అంతియకలో క్రైస్తవులు అనబడిరి. అంతియక ప్రాంతంలో మొదటిగా క్రైస్తవులని పిలువబడ్డారని వాక్యంలో మనకు తెలియపరుస్తోంది. రెండవదిగా చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం 28వ వచనం ప్రకారము అగ్రిప్పరాజు పౌలుతో అంటాడు, ఇంత సులభముగా నన్ను క్రైస్తవులు చేయాలని చూస్తున్నావా అని పౌలుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను అని వ్రాయబడింది. ఈ 3 చోట్ల క్రైస్తవుడు అనే మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ చేసే పనులను, కొన్ని విషయాలను మనం ఈ దినకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారము ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ కూడా మనము మేలైన దానినే అనుసరించి నడుచుకోవాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మేలు, కీడు అనేవి లోకంలో 2 ఉంటూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అనేక మంది చూడండి, ఎక్కువగా కీడునే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది జరుగుతుందేమో, ఎలాగ జరుగుతుందేమో, ఇట్లాగా యాక్సిడెంట్ జరుగుతుందేమో, ఇట్లాగ పడిపోతామేమో, ఇట్లాగ చేరుకోలేమో, ఇలాగ నేను ఫెయిల్ అయిపోతానేమో అని అనేక విషయాల మీద, నాకు వివాహం జరగదేమో, నాకు ఉద్యోగం రాదేమో, ఇలాగ లోకపరంగా అనేక మంది కీడునే ఆలోచన చేస్తూ ఉంటున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రైస్తవుడిగా ఉన్న నువ్వు నేను ఎల్లప్పుడూ కూడా మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడే అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మనము ఎల్లప్పుడూ కూడా మేలునే మనము అనుసరించాలి, నడుచుకోవాలి. కీడును మనం ఎల్లప్పుడూ మనము దాన్ని ఆలోచన కూడా మన దరిదాపుల్లోనికి రాకుండా మనం చూసుకోవాలి. రెండవదిగా చూస్తే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అనేక మంది దుఃఖంతోనో బాధతోనో వారి జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎల్లప్పుడూ మనము సంతోషముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా చూస్తే లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం ప్రకారము ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరోజు 1 నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు కాదండి, ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేయాలి. ఒక క్రైస్తవుడిగా ఉన్న మనము ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నాలుగవదిగా చూస్తే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మంచి విషయంలోకే కాదు, దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలు చేయకపోయినా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఐదవదిగా చూస్తే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారము సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా సమాధానం చెప్పడానికి మనము సిద్ధముగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆరోదిగా మనం చూస్తే పిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి.
ఎల్లప్పుడూ కూడా మనము ప్రభువునందు ఆనందించాలి. ఈ భూ సంబంధమైన వాటిని బట్టి కాదు, కానీ మన ఇంటిని బట్టి కాదు, కానీ మనకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు, కానీ దేవుణ్ణి బట్టి, ప్రభువుని బట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆనందించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా 7వదిగా మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారము మన సంభాషణ ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్లు రుచిగాను కృపాసహితముగాను ఉండనీయుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనం మాట్లాడే మాట ఎల్లప్పుడూ కూడా రుచిగా ఉండాలి, అంటే ఎదుటివారు మనల్ని అంగీకరించగలిగినట్లుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇలాగా దేవుని వాక్యము ఎల్లప్పుడూ ఒక క్రైస్తవుడిగా ఉన్నవారు వారు వీటన్నిటిలో కూడా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇటు 7 అనుభవాలు మన జీవితంలో దేవుడు దయచేయునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.